500 సంవత్సరాల బానిస చెరసాల నుండి వీరపుత్రులని కని వీరోచిత పోరును సలిపి అమ్మలగన్న అమ్మ అందరిలో పెద్దమ్మ ఈ భారతమ్మ నేడు స్వతంత్రురాలైంది. కానీ మన అమ్మలకి మాత్రం రాలేదు ఇంకా. భారతీయులంతా భారతదేశాన్ని అమ్మలా భావించి ఆ అమ్మకి ఒక రూపం ఇచ్చి భారతమాతగా పిలుచుకుంటున్న ఈ భారతమాత వేదన. తెల్లదొరల నుండి నాకు స్వాతంత్రం తెచ్చి ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్న నా బిడ్డలనే ఇలా చెరుస్తుంటే నా కన్నీటి గాథను ఎవరితో చెప్పుకోను? పాలిచ్చిన తల్లి రొమ్మునే తంతుంటే నా బిడ్డలే కదా అనుకున్నా రొమ్మును చీల్చి రక్తాన్ని తాగుతున్నారు. చిన్నారులపై ఆగని మానవ మృగాల వేట, నగరంలో మరో చిన్నారిపై అత్యాచారం. మానవ మృగానికి బలైన మరో పసికందు. భరతమాతగా నా ఆడబిడ్డల మానాన్ని కాలనాగులై కాటేస్తుంటే నా ప్రాణం పోతోంది. అమ్మతనం విలువ చెప్పే పుణ్యభూమి నా దేశం. అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా అమ్మాయి మానాన్ని చెరిచే ప్రదేశం కూడా నా దేశమేనా? స్త్రీని దేవతగా పూజించే ధన్యభూమి నా దేశం. ఆ ఆలిని అమ్మకానికి పెట్టి తాగి తందనాలాడే దేశం కూడా నా దేశమేనా? ప్రతి ఆడపిల్లని అక్క చెల్లి అనే బంధాలతో పంచుకొని పెంచుకునే పవిత్ర దేశం నా దేశం. పెళ్ళైన పరాయి స్త్రీని కామం కళ్ళతో చెరిపే అపవిత్ర దేశం కూడా నా దేశమేనా? నా ఈ భరత భూమిని చూసి నా కన్నీటి గాథను ఎవరితో చెప్పుకోను? ఏమని చెప్పుకోను? నగరంలో 2 చిన్నారుల అదృశ్యం. 2 రోజుల తర్వాత శవాలుగా తేలిన చిన్నారులు. అత్యాచారం జరిగిందని నిర్ధారించిన డాక్టర్లు. Hi. Hi sir. Take your seat. Yeah, Venkat, this is very serious case. Society మొత్తం మనల్ని వేలుపెట్టి చూపిస్తుంది. Try to collect all the information about children rape cases. Why? Because this is very sensitive issue. All the society will focus us. I want improvement in this case as early as possible. Okay? Yes sir. We are collecting all the information about this sir. తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదు సార్. విల్ గివ్ రిపోర్ట్
వెరీ సూన్ సార్. సార్ ఐ వాంట్ టు ప్లాన్ వన్ థింగ్ సార్. ఐ హ్యావ్ వన్ ఐడియా. సో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఈ రేప్ ప్రివెన్షన్ మీద ఒక ఎలక్ట్రో ఎక్విప్మెంట్ కనుక్కున్నాడు సార్. అది వాడుకొని డెఫినెట్గా మనం రేపిస్ట్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు సార్. వాట్ ఈస్ దట్ వెంకట్? సార్ మన సిటీలో ఉన్న అన్ని స్కూళ్ళను ఒకరోజు మన కమాండ్కి తీసుకున్నాం సార్. అక్కడున్న ప్రతి స్కూళ్ళకి వెళ్ళి ఆ ఎలక్ట్రో డివైస్ని ఆ చిన్న పిల్లలకు సెట్ చేస్తాం సార్. ఆ ఎలక్ట్రో డివైస్ ఎలా వర్క్ అవుతుందంటే, ఆ ఎలక్ట్రో డివైస్ వేసుకుని పిల్లలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేస్తే ఆ భయం అనే సెన్స్కి ఆ ఎలక్ట్రో డివైస్ ఇమీడియట్గా యాక్టివేట్ అవుతుంది సార్. ఆ చిన్న బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇమీడియట్గా సిగ్నల్ మన రిసీవర్కి మన సిగ్నల్ వచ్చేస్తుంది సార్. అప్పుడు ఎక్కడున్నా సరే ఆ రెడీ బర్గర్స్ని మనం ఇమీడియట్గా పట్టుకోవచ్చు సార్. ఓ ఇట్స్ గుడ్. పై వాళ్ళని మేనేజ్ చేస్తా, బట్ ఇదంతా అండర్ కవర్లో జరగాలి. ఓకేనా? ఓకే సార్. హాయ్ సార్. ఈ ప్లాన్లో భాగంగా సిటీలో ఉన్న అన్ని స్కూళ్ళకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ గురించి పిల్లలందరికీ వివరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. ఆ ప్రోడక్ట్ గురించి పిల్లలందరినీ ఆకట్టుకునే విధంగా వివరించి ఆ సమయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలని పోలీస్ డిపార్ట్మెంట్ వివరిస్తుంది. ఈ ఎక్విప్మెంట్ అన్ని స్కూళ్ళకి స్ప్రెడ్ చేయమని చెప్పాను. ఏమని సార్? ఎక్విప్మెంట్ స్కూల్స్ అన్ని స్ప్రెడ్ చేసాం సార్. ఇట్స్ ఆన్ ద ప్రాసెస్. యా ఓకే ఓకే సార్. ఎనీ అప్డేట్స్ శివ? సార్ చెక్కింగ్ సార్. ఓకే. ఎస్ ఐ గాట్ ఇట్ సార్. సిగ్నల్ దొరికింది. రైట్. రైట్ శివ, ఫాలో మీ.
I got one more signal, Follow sir. that signal, Shiva. I'll take care. Okay, sir. Hey, ఎక్కడున్నారా? వచ్చేస్తున్నా. ఛే! Hey, అరవకు. సిగరెట్ ఇరా, సిగరెట్ ఇరా. ఈరోజు Hey! రే పోలీసా మనల్ని చంపించారా నన్ను ఫాలో అవుతుంటే నేను తప్పించుకొచ్చేసా నా కొడుకుని రే నువ్వు వెళ్ళిపోరా రే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో పో పో Shiva, check this out, Shiva. చిన్నపిల్లల్ని కూడా అలా చంపేస్తారా అంకుల్? నాకు చాలా భయంగా ఉంది. భయం వేస్తే అమ్మ నాకు చెప్తే పోతుందంటారు కదా. వాళ్ళు నాకు లేరు కదా, అందుకే నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. మన దేశంలో అమ్మని దేవతలాగా చూస్తారు కదా అంకుల్. నేను మీ అమ్మని అని చెప్తే వదిలేస్తారు కదా, అందుకే ట్యాగ్ చేసుకున్నాను అంకుల్. Are you okay, Shiva? Yes, sir. Money, Papa, safe?
మన టీం పంపించాం సార్. ఆ అమ్మాయిని ఇంటికి సేఫ్గా చేర్చారు. నాకేం తెలియదు సార్, అంతా వాడే. నీ గ్యాంగ్ని నువ్వే ఎందుకు చంపావు? వెళ్ళిపోయారు. అమ్మయ్య మనం కూడా ఆ. వెళ్దామా? నాకున్న ఒక్కగానొక్క ప్రపంచం నా కూతురు. తనలో మా అమ్మని చూసుకుంటూ చిన్న చిన్న సంతోషాలతో బ్రతికే మధ్యతరగతి తండ్రిని సార్ నేను. ఒక తండ్రిగా నా కూతుర్ని మహారాణిలా కళ్ళల్లో పెట్టుకొని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకోవాలనే ఆరాటం. అందులో ఉన్న ఆనందం ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుసు సార్. అలా హ్యాపీగా చూడాలనుకున్న నా కూతుర్ని హలో వస్తున్నా సార్, ఇప్పుడు వస్తున్నా.
కళ్ళతో చూడలేని స్థితిలో పడేశారు ఆ లుచ్చనా కొడుకులు. ఒక తండ్రికి తన కూతుర్ని ఎలా చూడడానికి ఎంత శక్తి ఎంత ధైర్యం కావాలో తెలుసా సార్? సార్, మన దేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఒక మధ్య తరగతి మనిషి న్యాయం కోసం కుక్కలాగా పోలీస్ స్టేషన్ చుట్టూ న్యాయస్థానాల చుట్టూ ఎన్ని రోజులు తిరిగాలి సార్? ఇవన్నీ సహించలేక సమాజంలో ఒక గొంతు లేస్తే ఆ గొంతును నిలబడడానికి ఎంతమంది దొంగ నా కొడుకులు సార్? ఒక్క లాస్ట్ ఇయర్లోనే 15,783 రేప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి సార్. అందులో ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమందికి శిక్ష పడింది? ఇదిలా ఉంటే ప్రపంచానికి తెలియని కేసులన్నీ సార్. సార్, నేను మొన్నే ఒక న్యూస్ చూశాను సార్. ఆకలేసి 200 రూపాయలు దొంగతనం చేశాడని చెట్టు కట్టేసి కొట్టి చంపేశారు సార్. ఎందుకు సార్ కూర్చోబెట్టి మేపుతున్నారు? ప్రతిరోజు సూర్యుడు వస్తారో లేదో తెలియదు కానీ ప్రతిరోజు ఒక రేపు మాత్రం జరుగుతుంది సార్. ఒకప్పుడు అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడేవారు సార్. కానీ ఇప్పుడు అదే అమ్మాయి ఏ అయేషానో ఏ మధునో ఏ నిర్భయానో అవుతుందేమో అని అమ్మాయిని కనాలంటేనే భయపడుతున్నాడు సార్. అందుకే ఇలా కొడుకులు నేనేరి పారిస్తున్నా. వాళ్ళ గ్యాంగ్లోనే చేరి వాళ్ళని చంపుకుంటూ వస్తున్నా. ఇది నేను నా భరత మాతకి చేసే సేవ. భారత్ మాతాకి జై. అయినా మా మధ్య తరగతి బతుకుల గురించి మీకేం తెలుసులేండి. మీరు లంచం కూడా తిని బతికే పోలీసేగా. ఎవరు లంచం తిని బతికే పోలీస్? కష్టాలకి కన్నీళ్ళకి దగ్గర బంధువుల బతుకు సమాజానికి పట్టిన చీడ పురుగుల్ని, సారీ ఆ లండి కొడుకుల్ని భరతమాతకు బలిస్తూ దేశమే నా ప్రాణమని బతుకుతున్న పోలీస్. కష్టం దేశంలో నీకొక్కడికే కాదు, ఏ దారుణానికైతే గురైందనుకుంటున్నావో నీ కూతురు అదే ప్లేస్లో నా కూతురు కూడా ఉంది. Sir, what happened, sir? Sir, tell me, sir, what happened, sir? Tell me, sir. What happened, sir? Tell me, sir, what happened? 9 నెలలు కడుపులో భద్రంగా దాచుకుని పూరిటి నొప్పులు భరించి అమ్మ అనే పిలుపు కోసం అందరమ్మలాగే ఆశపడి ఒక ఆడపిల్లకు జన్మనిస్తే 9 నెలలు నిండకుండానే పాతి పెట్టేస్తే
ఆ అమ్మ బాధ ఎలా ఉంటుందో తలుచుకోవాలంటేనే బాధకుంది శివ. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి శివ? స్టేషన్లో కూర్చోపెట్టి మేపే శిక్షలు వేస్తే సరిపోతుందా? కాదు శివ, వీళ్ళని దేవుడి దగ్గర పంపించాలి శివ. 9 నెలల పాప శివ. ఏం తెలుసు ఆ పసిపాపకి? వచ్చిన వాళ్ళని చూడటం, నవ్వడం, ఏడపడం తప్ప. అలాంటి పాపని నా కొడుకు ఎంతోమంది మహానుభావులు ఉన్న మన దేశంలో ఇలాంటి లుచ్చా నా కొడుకులు ఉన్నారండి శివ. ఇలాంటి వాళ్ళని పెట్టి గొంతులో తిప్పేయాలి శివ. శివ, నాకు ఇలాంటి కేసులు రేపు ఎన్నున్న రేపటికి నా ఇన్ఫర్మేషన్ నా పెంచి మీద ఉండాలి శివ. ఎస్ సార్, ఐ విల్ ఆల్ కలెక్ట్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే శివ. హలో, చెప్పండి. వాట్? సార్, బాబు సార్. సార్, 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 అలాంటి సంఘటన జరిగిన తర్వాత న్యాయం కోసం పై అధికారుల దగ్గరికి వెళ్తే చనిపోయింది మీ అమ్మాయేనా? అవును సార్. పర్లేదయ్యా, గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది, మనీ మంచిగా వస్తాయి. పోయింది అమ్మాయేగా, అబ్బాయి అయితే బాధపడాలి. మళ్ళీ పెళ్లి చేసుకొని కంటే మళ్ళీ పుడతారు. సమాజంలో మనం బతకాలంటే ఊపిరి కంటే ఎక్కువగా మనీ కావాలి. మనీ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఏంటి జనాలు, ర్యాలీలు, గోలలు ఇవన్నీ చూసి ఏదో జరుగుతుంది అనుకుంటున్నావా? కొన్ని రోజులు అంతే, వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. స్వార్థానికి చాలా దగ్గరగా బతికే బతుకులు అందరివి. నీ బాధ ఎవ్వడూ పట్టించుకోడు. జీవితాలు బలి అయితే కానీ మనీ రాదు. ఇప్పుడు మళ్ళీ బాగా వస్తాయిలే. అయినా ఆడపిల్లేగా, ఇంతగా బాధపడతావేంటి? వారం మొత్తం పోయింది, పెళ్ళి లేదు, కట్నం లేదు. చూడు, పోయి హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకో, ఎంజాయ్ చెయ్యి. శివ, నేను సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం బయట ఉండు. ఓకే సార్.
చెప్పింది కరెక్టే. ఇక్కడ ఎవడు గురించి పట్టించుకోడు. ఒక సామాన్యుడికి న్యాయం జరగాలంటే ఒకటి కాలు కింద పడి బతిమలాడి బతికితే తప్ప జరగట్లేదు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నా కూతురికి న్యాయం జరగకపోతే నేనేం చేయాలి? కానీ నా పై అధికారులు లంచానికి అధికారానికి లొంగి న్యాయానికి సంకేతాలను చూశారు. ఇప్పుడున్న సమాజంలో అందరూ ఎంగిలి కూడి కాసిపడి ద్రోహులుగా జీవిస్తున్నారు. నిజాయితీని బతికించేందుకు రోజు ఆకలితో చస్తూ బతుకుతున్న బతుకున్నది. ఎవరికేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నాది. ఈ సమాజంలో మార్పు ఇలాంటి లంచగుండి అధికారులు నాయకులు ఉన్నంత కాలం న్యాయం అన్యాయంగానే రుజువవుతుంది. నువ్వు చెప్పిన నంబర్లో ఎంతమందికి న్యాయం జరిగిందో నాకు తెలియదు, కానీ న్యాయాన్ని కాపాడటానికి నేను చచ్చేదాకా, ఆ లంబడి కొడుకులు చంపేదాకా, భరతమాత ఆవేదన తీరేదాకా నేను పోరాడుతూనే ఉంటా. ఇప్పటిదాకా నువ్వు చేసింది, నేను చేసింది భరతమాత సేవే. ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి చేద్దాం, పదా. ప్రపంచంలో రోజుకి ఎన్ని రేపులు జరుగుతున్నాయో పెద్దగా చెప్పనక్కర్లేదు. అదొక మామూలు విషయంగా న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్లో వచ్చేస్తుంది. బాధితుల కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వగలం, కానీ వాళ్ళ గుండెకి తగిలిన గాయంకి మనం ఏం చేయగలం? వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మా ఈ చిన్ని ప్రయత్నం. జై హింద్.